నేను మా అమ్మాయితో ఎప్పుడు వీడియోలు చేసినా మీరు తల్లి కూతుర్లు కాదు అక్క చెల్లిలా ఉన్నారు అంటారు. నాకు కోవిడ్ టైంలోనే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయినా కెమికల్స్ ఉండే హెయిర్ కలర్స్ అస్సలు వేయకుండా న్యాచురల్ హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల వైట్ హెయిర్ పెరగడం తగ్గిపోయింది. సింథటిక్ హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల వచ్చే స్కిన్ క్యాన్సర్, కంటి చూపు తగ్గిపోవడం, జుట్టు స్పీడ్గా తెల్లబడ్డ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను వాడే న్యాచురల్ ప్రొడక్ట్ ఏంటంటే శ్రీదేవి హెర్బల్స్ వాళ్ళ హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్. ముందు తెల్ల జుట్టు మంచి రెడ్ కలర్ రావడం కోసం హెన్నా పౌడర్ పెట్టుకునే ముందు రోజు రాత్రి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానిన తర్వాత ఆ నీళ్లతో మనకు తలకు సరిపడా హెన్నా పౌడర్ కలుపుకొని మూత పెట్టి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే మన జుట్టు అంతా కూడా పట్టుకునేలాగా జుట్టు పాయలు పాయలుగా విడదీసుకుంటూ తెల్ల వెంట్రుకలు కనబడకుండా హెన్నా మంచిగా అప్లై చేసుకోవాలి. హెన్నా పెట్టేసుకున్నాక ఎండిపోకుండా ఒక కవర్ని తలపైన పెట్టేసుకొని 2 గంటల తర్వాత షాంపూ పెట్టకుండా తల కడిగేసుకుంటే చక్కగా వైట్ హెయిర్ అంతా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. తెల్ల జుట్టు ఎర్రగా అయ్యాక మరుసటి రోజు ఎర్ర జుట్టు నల్లగా అవడం కోసం ఈ న్యాచురల్ ఇండిగో పౌడర్ని జుట్టుకు సరిపడా తీసుకుని ఒక బౌల్లో వేసి ఇందులో కూడా చింతపండు నీళ్లు పోసి కలిపేసి వెంటనే ఎర్రబడిన జుట్టుకు కూడా పాయలు పాయలుగా తీసుకుంటూ జుట్టు అంతా అప్లై చేసేసుకొని మళ్ళీ ఒక కవర్ పెట్టేసుకొని 2 గంటల తర్వాత షాంపూ పెట్టకుండా తల కడిగేసుకోవాలి. 2-3 రోజుల తర్వాత తలకి ఆయిల్ అప్లై చేసుకుని షాంపూ పెట్టుకోవచ్చు. చీప్గా దొరికే హెయిర్ డేల్ అస్తమానం వేసుకోవడం వల్ల కళ్ళకి, స్కిన్కి ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. శ్రీదేవి హెర్బల్స్ వాళ్ళ హెన్నా ఇండిగో పౌడర్లు మన జుట్టు హెల్త్కి, స్కిన్ హెల్త్కి చాలా మంచిది. వీటి వల్ల స్పీడ్గా వైట్ హెయిర్ రాదు. ఈ న్యాచురల్ హెయిర్ కలర్స్ మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్లో కానీ నా కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న వెబ్సైట్ లింక్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు.